హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం గడ్డి అన్నారం దిల్సుఖ్నగర్ గుడి దగ్గర ఉన్నామండి. మనము ఈ గుడి యొక్క విశిష్టతను, వివరాలను చైర్మన్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. సత్యనారాయణ వ్రతాలు డైలీ జరుగుతాయి. ఇక్కడ 365 రోజులు వ్రతాలు అన్నవరంలో ఏ విధంగా జరుగుతాయో ఈ గడ్డి అన్నవరంలో కూడా అదే విధంగా జరుగుతాయి. మొత్తం డైలీ వ్రతాలు 365 రోజులు వ్రతాలు ఉంటాయి. కార్తీక మాసం మాత్రం రోజు నిత్య ఉపహారము, భోజనము వ్రతం చేసుకున్న వాళ్లకు అందిస్తూ ఉంటాము. అదే ప్రకారంగా పౌర్ణమి నాడు తమ వ్రతం చేసుకున్న వారికి భోజన సౌకర్యం కూడా కల్పిస్తాము. ఇక్కడ ఎన్నో విధాల మన బ్రహ్మోత్సవాలు జరిగాయి. తర్వాత 1008 మందితో కలశ యాత్రను నిర్వహించాము. మహిళలు ₹1 కూడా తీసుకోకుండా వారికి బట్ట, అదే చీర, జాకెట్ ఇవన్నీ కూడా మేము ఫ్రీ ప్రొవైడ్ చేస్తూ చాలా పెద్ద ఘనంగా నిర్వర్తించాము ఈ యొక్క కార్యక్రమం. రేపు కూడా 2వ తారీఖు, రేపు 2వ తారీఖు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు హనుమాన్ చాలీసా యొక్క కార్యక్రమం ఉన్నది. ఇది తిరుపతి వారి యొక్క సౌజన్యంతో ప్రతి ఒక్క టెంపుల్లో నిర్వహించుకుంటూ ఇక్కడికి వస్తున్నారు. అదే ప్రకారంగా ఇక్కడికి స్వామీజీ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. వారికి కూడా సాంప్రదాయ దుస్తులు వేసుకొని వచ్చినట్లయితే మొదలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే అందులో అవకాశం కల్పిస్తాము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క హనుమాన్ చాలీసా ప్రోగ్రాంలో హనుమాన్ చాలీసా అయిన తర్వాత హనుమత్ వ్రతం ఉంటుంది. ఆ రోజు శనివారము చాలా శుభదినము హనుమంతునికి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ శనివారము వచ్చేటట్టు మా దగ్గర స్వామీజీ నిర్వర్తించి పంపించారు. ఆ ప్రకారంగా మేము దాన్ని చాలా పెద్ద ఎత్తున మంచి చేయాలని చెప్పి మా కమిటీ వాళ్ళందరూ కూడా ఇది చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. తర్వాత ఇక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఇక్కడ మాకు 3 హాళ్ళు ఉన్నాయి. మ్యారేజెస్ కూడా హాల్స్ను ఇస్తాము చాలా తక్కువ రేట్లో. ఈ సెంటర్లో ₹8,000 మేము హాల్ ఇస్తున్నాము అని అంటే ఎక్కడ కూడా దొరకదు. ఆ విధంగా మేము పబ్లిక్ సేవ గురించి ముందుకొచ్చి పబ్లిక్ సేవ చేస్తూ ఉన్నాము. మేము ఈ విధంగా ₹800 వ్రతానికి మేము తీసుకున్నట్లయితే సామాను ఇట్లా అంతా కూడా మేమే ఇస్తాము. మేమేది ₹1 ఆశించాము. తర్వాత 1700 దానికి కూడా బట్టలు, వెండి విగ్రహము, 4 ప్రసాదాలు ఇచ్చి ఈ యొక్క వ్రత కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నాము. అందరూ కూడా దీంట్లో పాల్గొని కథలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకొని ఆయన పాత్రులని కృప కలగాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ భక్తులకు అందరికీ కూడా ఇదే యొక్క మా నిన్నపం. మా యొక్క టెంపుల్ వచ్చి దర్శనం చేసుకొని బంగారు టెంపుల్ మొత్తం గోల్డ్తో తయారు చేశాము. గోల్డ్ వెండి, ఒక్కొక్కసారి కొన్ని రోజులు వెండి పెడతాము, కొన్ని రోజులు బంగారంతో పెడతాము. ఈ విధంగా స్వామివారికి ఎన్నో విధాల అలంకరణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అలంకరణ చూడని కూడా భక్తులు వేరే స్వామివారి దగ్గర ఏమి తలుచుకుంటే అది వాస్తవమైన ముచ్చటని చెప్పేది నాకే ఆ యొక్క అనుభూతి కలిగింది. నేనేదో ఇక్కడ చైర్మన్ అనేది చెప్తలేను, నేను ఒక భక్తునిగాని మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. మీరు కోరికలు తప్పనిసరిగా ఇక్కడ ఫలిస్తాయి అని చెప్పి నేను చెప్తున్నాను. నాకు ఫలించాయి, మీకు కూడా ఫలించాలని చెప్పి నేను మనసావాచ కోరుకుంటూ మా యొక్క టెంపుల్ మీరు అందరూ కూడా దర్శనం చేసుకుని ముందుకు రావాలని చెప్పి మనసావాచ. పున్నం రోజు ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10 గంటల వరకు
భోజన సౌకర్యాన్ని అందిస్తాం. మార్నింగ్ 8 నుంచి 11 వరకు అల్పాహారం ఇస్తాము. 11 తర్వాత భోజన విన్నారు కదండి. ఇలా స్వామివారిని దర్శించుకొని మనం అందరము స్వామివారి కృపకి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను.